మంచి స్నేహితుడు నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఓ మంచి స్నేహితురాలు నిన్ను దేవుని యొక్క చిత్తానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తుంది, అంతేగాని దేవునికి దూరం చేసే ప్రయత్నం చేయదు. ఈ రోజుల్లో స్నేహితులు అంటున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ ఆ ఫ్రెండ్షిప్లో దేవుడు ఉన్నాడా? ప్రేమ ప్రేమ అంటున్నారు, ఆ ప్రేమలో దేవుడు ఉన్నాడా? పవిత్రత ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. యోనాతాను వ్యక్తిత్వం కలవాడు, యోనాతాను స్థిరత్వము కలవాడు, యోనాతాను ఆత్మీయ తత్వము కలవాడు. కాబట్టే యోనాతాను దావీదుకు మంచి స్నేహితునిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఈరోజు నువ్వు కూడా ఒక మంచి స్నేహితునిగా ఉండాలి అంటే మంచి వ్యక్తిత్వం కలిగి ఉండు, స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉండు, ఆత్మీయ తత్వము కలిగి ఉండు. నీ స్నేహితుని అల్టిమేట్గా దేవుని చిత్తములోనికి నడిపించే వ్యక్తిగా ఉండు.